ఆ రోజుల్లో పహిల్వాన్ దండమూడి రాజగోపాల్ పేరు వింటేనే ప్రత్యర్థులకు వణుకు మొదలయ్యేది. గోదాలోకి దిగి ఆయన తొడ కొట్టారంటే ఎదురుగా ఉన్న పహిల్వాన్ హడలెత్తిపోయేవాడు. ఎంతమంది పోటీలో ఉన్నా తన బలంతో మెడల్ గెలుచుకు వచ్చేవారు ఈ బాహుబలి. పోటీ పడిన ప్రతిసారి ఓటమి ఆయన్ని చూసి పారిపోయేది. ఆంధ్ర భీముడిగా, ఇండియన్ హెర్క్యులెస్గా, ఇండియన్ టార్జాన్గా పేరు పొందిన ఈ ఆంధ్ర శాండో సినీ రంగంలో ప్రవేశించి భీముడి పాత్రకు ప్రాణం పోశారు. కలియుగ భీముడిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన జీవిత విశేషాలు ఈ వీడియోలో చూద్దాం. వెయిట్ లిఫ్టింగ్ యోధుడిగా పేరు పొందిన దండమూడి రాజగోపాల్ పుట్టింది పెరిగింది పల్లెటూరులోనే. కృష్ణా జిల్లా ఉయ్యూరు సమీపంలోని గండిగుంట గ్రామంలో 1916 అక్టోబర్ 16న ఓ రైతు కుటుంబంలో జన్మించారు. 16వ ఏట వెయిట్ లిఫ్టింగ్ మీద మక్కువ పెంచుకున్నారు. కోడి రామ్మూర్తి నాయుడు స్ఫూర్తితో బరువులు ఎత్తడం ఒక వ్యాసంగంగా స్వీకరించారు. శిష్ల సోమయాజులు, జాస్తి జావయ్య దగ్గర శిక్షణ పొందారు. 1938లో జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొని మొదటి ప్రయత్నంలోనే ఛాంపియన్గా నిలిచారు. ఆ తర్వాత 2 ఏళ్లకు రాష్ట్ర ఛాంపియన్గా ఎదిగారు. ఇక అప్పటి నుంచి విజయ విహారం చేస్తూ ప్రత్యర్థులకు వణుకు పుట్టించారు. 1945 నుంచి 1958 వరకు 12 ఏళ్ల పాటు పతకాలన్నీ దండమూడి సొంతమయ్యాయి. 1951లో ఢిల్లీలో జరిగిన మొదటి ఆసియా క్రీడోత్సవాల్లో పురుషుల సూపర్ హెవీ వెయిట్ కేటగిరీలో కాంస్య పతకం గెలుచుకున్నారు. 3 సార్లు ఒలింపిక్స్లో పాల్గొని దేశం తరఫున ప్రాతినిధ్యం వహించారు. త్రుటిలో పతకం జారినా అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ బాహుబలి సాధించిన రికార్డును 12 ఏళ్ల వరకు ఎవ్వరూ టచ్ చేయలేకపోయారు. అలాగే 1948లో కలకత్తాలో జరిగిన ఆసియా బాడీ బిల్డింగ్ పోటీల్లో పాల్గొని మిస్టర్ ఆసియాగా గుర్తింపు పొందారు. ఈ క్రెడిట్ పొందిన తొలి భారతీయుడు దండమూడి కావడం విశేషం. ఆ రోజుల్లో ఎవ్వరికీ సాధ్యం కాని పనులు సాహసంతో, బలంతో చేసి పేరు పొందారు దండమూడి. మరో విషయం ఏమిటంటే రాష్ట్ర ఒలింపిక్స్ సంఘం వ్యవస్థాపకుడు కూడా దండమూడి. విజయవాడలో సొంతంగా వ్యాయామశాల నెలకొల్పి ఎంతమందికో శిక్షణ ఇచ్చారు. ఇక దండమూడి రాజగోపాల్ సినిమాల విషయానికి వస్తే అక్కినేని నటించిన పల్నాటి యుద్ధం చిత్రంలో తొలి అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారింది. ఆ తర్వాత దర్శకుడు కేవీ రెడ్డి దృష్టిని రాజగోపాల్ ఆకర్షించారు. మాయాబజార్ చిత్రం తర్వాత పాండవ అజ్ఞాతవాసం పేరుతో ఒక సినిమా ప్లాన్ చేశారు కేవీ రెడ్డి. అందులో భీముడి పాత్ర రాజగోపాల్కి ఇవ్వాలనుకున్నారు. కానీ ఆ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. చివరికి నర్తనశాల చిత్రంతో సినీ రంగంలోకి అడుగుపెట్టారు రాజగోపాల్. అందులో భీముడిగా నటించారు. అంతకుముందు నాటక అనుభవం ఏమీ లేకపోయినా అత్యద్భుతంగా నటించి ఎన్టీఆర్, ఎస్వీఆర్ల ప్రశంసలు పొందారు. నర్తనశాలలో ఆడవేషం ధరించి కీచకుడితో పాల్గొన్న సన్నివేశం, కీచకుడితో యుద్ధం చేసి అతన్ని సంహరించడం వంటి సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆ తర్వాత వీరాభిమన్యు చిత్రంలో కూడా నటించారు రాజగోపాల్. ఇందులో మరో పహిల్వాన్ నెల్లూరు కాంతారావు దండమూడికి కొడుకుగా ఘటోత్కచుడుగా నటించడం విశేషం. అలాగే భీమాంజన యుద్ధం చిత్రంలోనూ భీముడిగా నటించారు రాజగోపాల్. మరో పహిల్వాన్ కామినేని ఈశ్వరరావు ఇందులో ఆంజనేయుడిగా నటించారు. ఇలా 3 చిత్రాల్లోనే నటించారు దండమూడి రాజగోపాల్. 3 చిత్రాల్లోనూ ఆయన భీముడిగా నటించడం గమనార్హం. ఆ తర్వాత సినిమాలకు దూరం అయ్యారు. వస్తాదులను తయారు చేయడం, కుస్తీ పోటీలు నిర్వహించడం చేశారు. అక్క కుమార్తె అనసూయను పెళ్ళాడిన రాజగోపాల్కు 3 కుమారులు, 2 కుమార్తెలు. వీరిలో ఒక కుమారుడు అమెరికాలో స్థిరపడగా మిగిలిన వాళ్ళు విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నారు. 1981 ఆగస్టు 6న కన్నుమూసిన రాజగోపాల్ సినిమా భీముడిగా కలకాలం గుర్తుండిపోతారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే
సబ్స్క్రైబ్ కూడా చేయండి.